ఈరోజు మ్యాచ్ వచ్చేసి ఎల్ఎస్జి వచ్చేసి ఆర్ఆర్ జరిగింది కదా. మంచి చేజ్ అనేది లేదనేది, ఫామ్ అనేది లేదు. ఆర్ఆర్ అయితే బ్యాటర్లు నిజంగా ఓవరాల్గా 159 స్కోర్ కొట్టారు. దాన్ని కూడా చేజ్ చేయలేకపోయారు. ఎల్ఎస్జి వచ్చేసి ఈ టీం వచ్చేసి ఆర్ఆర్ అయితే గెలిచింది ఈరోజు. సో ఏది మైనస్ జరిగింది ఏందనేది క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. పాయింట్ మాట్లాడదాం. మంచి ఇంట్రడక్షన్ ఉంటుంది, మంచి పాయింట్ దొరుకుతాయి. కింద కామెంట్ చేయండి మన స్పీచ్ నచ్చితే. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్విక్స్ ఛానల్. కొత్త మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా? ఐపీఎల్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. చేసుకున్నావా? సబ్స్క్రైబ్ మంచోడివి, అలానే తీసుకొని సపోర్ట్ చేయి. సో క్లారిటీ క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మన ఆర్ఆర్ బ్యాటర్స్ కదా. ఆర్ఆర్ బ్యాటర్స్ మన ఎల్ఎస్జి బౌలర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆర్ఆర్ బ్యాటర్ ఓపెనర్ ఎక్కింది ఎవరెవరు తెలుసు కదా, మన జైస్వాల్ అండ్ వైభవ్. ఇద్దరు చిన్న పిల్లగాళ్ళే వీళ్ళు. అంతా ప్రతి మ్యాచ్లో ఫామ్ అంటే గత 2-3 మ్యాచ్ నుంచి ఫామ్ అనేది లేదు. స్టార్టింగ్లో అయితే ఒక్కొక్కరు అయితే హాఫ్ సెంచరీ దాటి కొట్టారు, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశారు. అసలు మ్యాచ్ మొత్తం వన్ సైడ్ మొత్తం ఐపీఎల్ మన పవర్ ప్లేయర్ డిక్లేర్ చేసి పడేసారు. అలా జరిగింది. సో ఫస్ట్ ఓపెనర్ బ్యాటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ జైస్వాల్, సూర్య వైభవ్. జైస్వాల్ వచ్చేసి 12 బాల్స్కి 22 రన్స్ తీసుకున్నారు. అంత ఫామ్ లేదు. నేను చెప్పాను కదా, ఫామ్ అనేది లేదు జైస్వాల్కి అనేది. గత ప్రీవియస్ మ్యాచ్లు చూసుకుంటే అంత ఫామ్ లేదు. వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. ఈ రోజు కూడా అదే సిచ్యువేషన్ అవుతుందేమో. ఎల్ఎస్జికి అయితే ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఆ స్కోర్ని ఆపర్చునిటీ తీసుకోలేకపోయింది. మన ఆర్ఆర్ బౌలర్ని అయితే మెచ్చుకోవచ్చు. బౌలర్స్ ఫీల్డింగ్ అయితే ఈ రోజు ఇరగమరగా చేశారు, వాళ్ళని మెచ్చుకోవచ్చు. జైస్వాల్ వచ్చేసి సెమీ బౌలింగ్లో మన పంత్ వచ్చేసి క్యాచ్ అవుట్ తీసుకున్నాడు. ఓవరాల్గా మన జైస్వాల్ అయితే ఫస్ట్ మెయిన్ టార్గెట్ ఏంటంటే జైస్వాల్, తర్వాత వచ్చేసి మన వైభవ్కి, వీళ్ళిద్దరిని అయితే అటు ఇటు చేసి పవర్ ప్లే వరకు అవుట్ చేసేస్తే, డిక్లేర్గా ఒక 20-30 ప్లేస్ దాటక ముందే అవుట్ చేసేస్తే మ్యాచ్ మనదన్నది ఉంచుకున్నట్టు ఒక మూమెంట్లో ఒక ట్రిక్స్ అనేది ఫాలో చేస్తుంటారు ప్రతి ఆపోజిట్ బ్యాట్స్మెన్స్ బౌలర్స్ అనేది. అలా ఫామ్అప్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగానే ఈరోజు వచ్చేసి మన జైస్వాల్ అయితే అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చి వైభవ్, చెప్పా కదా, వైభవ్ కూడా అంత ఫామ్లో లేడు. వైభవ్కి వచ్చేసి 11 బాల్స్కి 8 స్కోర్. ఎందుకో వైభవ్ వెనకబడిపోతున్నాడు. అసలు యాక్చువల్లీ చూడాలంటే తనకు కూడా మన ఆరెంజ్ క్యాప్ అనేది రావాలి ఈ పార్టీకి. సో ఇప్పుడు అతను ఓవరాల్గా టార్గెట్ స్కోర్ వచ్చేసి 322 స్కోర్ ఉంది. సో మన పులిది కూడా, ఎస్ఆర్ఎస్ బ్యాటర్ పులిది కూడా 322 ఉంది. ప్రజెంట్ అయితే ఎస్ఆర్ఎస్ బ్యాటర్ దగ్గర వచ్చేసి మన ఆరెంజ్ క్యాప్ అవుతుంది. నెక్స్ట్ ఒక్క స్కోర్ కొట్టినా అట్లా మాట చేంజ్ అయిపోయేది. వైభవ్ అయితే ఆరెంజ్ క్యాప్ వేసుకునేటోడు. సో తన వైభవ్ వచ్చేసి మోహిన్ దాంట్లో వచ్చేసి బౌలింగ్ వేస్తే దిగ్నేష్ వచ్చేసి ఏమో క్యాచ్ అవుట్ తీసుకున్నాడు. ఓవరాల్గా దిగ్నేష్కి అయితే నిజంగా బల్బ్ అనేది తగ్గిపోయింది అనుకుంటా. ప్రీవియస్ మ్యాచ్లో అయితే మన నితీష్ రాణాతో గొడవ చేసిన అప్పటి నుంచి కొంచెం ఓవరాల్గా క్లియర్ అయిపోయింది. అంతా ఎంకరేజ్మెంట్ చేయట్లేదు. బౌలింగ్ ఏం తీసుకున్నా కొంచెం మరిగి ఉంటాడు. కొంచెం ఫైన్లు కూడా అట్లా పడ్డాయి కాబట్టి సో ఓవరాల్గా డీసెంట్ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాడు. దిగ్నేష్కి బుద్ధి వచ్చింది. తర్వాత వచ్చి జురేల్ ఎక్కాడు. తను వచ్చేసి 1 బాల్ అంటే ఆల్రెడీ డక్అవుట్. జూరెల్ వచ్చేసి సెమీ బౌలింగ్లో పంత్ వచ్చేసి క్యాచ్ తీసుకున్నాడు. ఫస్ట్ జైస్వాల్ అతనిది కూడా సేమ్ సెమీ బౌలింగ్లో వచ్చేసి పంత్ క్యాచ్ తీసుకున్నాడు. ఇప్పుడు వచ్చి జైస్వాల్ దగ్గర కూడా పంతే క్యాచ్, సెమీ బౌలింగ్లో పంతే క్యాచ్ తీసుకున్నాడు. జూరెల్ది కూడా పంతే. ఓవరాల్గా సెమీకి 2 వికెట్లు అనేది వచ్చాయి. ఆ 2 వికెట్లు కూడా పంత్ వచ్చేసి క్యాచింగ్ తీసుకున్నది. నిజంగా 2 వికెట్లు. ఈరోజు సెమీ బౌలింగ్ అయితే మెచ్చుకోవచ్చు. అంత స్కోర్ ఏం లేదు, కొంచెం డిప్ చేసుకుంటే ఒక 2 వికెట్లు అయితే సొంతం చేసుకున్నాడు. సెమీ బౌలింగ్ నెక్స్ట్ లెవెల్. బౌలింగ్ అప్పుడు మాట్లాడుకుందాం. ఇంకా పరాగ్ కూడా ఒక కెప్టెన్ వచ్చేసి నాకు ఎలా ఆడాలనేది కెప్టెన్ అయితే అంత చూపించట్లేదు. హాఫ్ సెంచరీ దాటి అయితే పోవట్లేదు. ఇప్పుడు చూసిన ప్రతి ఒక్క మ్యాచ్కి అయితే హాఫ్ సెంచరీ అయితే దాటిపోలేదు. ఈరోజు ఆడిన మ్యాచ్లో కూడా 19 బాల్స్కి 19 బాల్స్కి 20 చూసినావా? బాల్ టు బాల్ ఒక స్కోర్ డిఫరెంట్. బాల్ టు బాల్ తప్ప అంత పెద్ద నాకైతే ఆడట్లే. సో ప్రిన్స్ దాంట్లో వచ్చేసి పూరేలో వచ్చేసి మన పరాగ్ క్యాచ్ అయితే క్లియర్ కట్గా తీసుకున్నాడు. మామూలు విషయం కాదు. పరాగ్ కూడా నాకు అనేది ఒక క్యాప్టెన్ తీరుగా ఆడితే బాగుంటుంది. క్యాప్టెనే ఇలా స్లో మోషన్ ఆడితే ఇంకా బ్యాటర్స్ ఎట్లా ఆడతారు? నిజం చెప్పండి. ఇంకా మిగతా బ్యాటర్స్ కూడా అంత ఫామ్ అనేది ఉండదు, నెగ్లెక్ట్ అయిపోతారు. క్యాప్టెన్కే లేదు, మనం ఎట్లా ఆడగలుగుతామని. సో వాళ్ళ వంతు వాళ్ళు ట్రై చేస్తారు. క్యాప్టెన్ కూడా ఒక బెస్ట్ నాకు చూసి ఆడుకుంటే బాగుండు. అంటే బాల్ టు బాల్ అయినా ఒక హాఫ్ సెంచరీ దాటి ప్రతి మ్యాచ్ ఆడితే వేరే లెవెల్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి జడేజా ఎక్కారు. ఇక్కడ జడేజాని నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. జడ్డు సిఎస్కే వదిలించుకొని కొంచెం మేనేజ్ చేసుకున్నదేమో. జడేజా అయితే
29 బాల్స్కి 43 స్కోర్ చేశాడు. అది కూడా ఓవరాల్గా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ రన్అట్ అయిపోయింది. లాస్ట్కి క్యాచ్ కూడా కాలే, రన్అట్. అది ఇక ఫ్లోలో జరిగిపోవాల్సింది, ఇక బై మిస్టేక్ అట్లా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా రన్అట్ అనేది ఆపోజిట్ పర్సన్ కాలింగ్ అనేది కన్ఫర్మేషన్ ఉండి కరెక్ట్ టైం లేకపోతే రన్అట్ జరుగుతూనే ఉంటుంది. సో జడేజా వచ్చేసి రన్అట్ అయిపోయింది. జడేజా బ్యాటింగ్ని మెచ్చుకోవచ్చు. ప్రతి మ్యాచ్లో గుంజుకొస్తున్నాడు మ్యాచ్ని. నువ్వు చూసావు కదా కామెంటరీ నిన్న సుమన్ ఏమన్నాడు, అడుగుంజు ఇటు గుంజు 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 అడుగుంజు ఇటు గుంజు అన్నట్టే ఈరోజు జడేజా కూడా అట్లనే గుంజుతూనే ఉన్నాడు. సో అలా ఓవరాల్గా జడేజా బ్యాటింగ్ని కూడా మెచ్చుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఫెరీరా వచ్చేసి ఇక మధ్యలో డిస్టర్బ్ వస్తాయండి. ఫెరీరా వచ్చేసి 19 బాల్స్కి తను కూడా 20 తీసుకున్నాడు. అది కూడా ఫ్రిన్స్ బౌలింగ్లో మొహిన్ అనేది క్యాచ్ తీసుకున్నాడు. ఓవరాల్గా నిజంగా ఒక మొహిన్కి కూడా ఒక 2 వికెట్లు దొరికాయి. అప్రిషియేట్ చేయాల్సిందే. ఈరోజు మన రాజస్థాన్ రాయల్ అయితే నిజంగా బ్యాటర్ని అయితే మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే 200+ రావాలి, కానీ ఈరోజు స్కోర్ ఎంత 159, అది కూడా 20 ఓవర్స్కి 6 వికెట్స్ అంటే చూడండి. మోహిన్ వచ్చి క్యాచ్ తీసుకున్నాడు. తర్వాత శుభం ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి శుభం ఇంపాక్ట్ ప్లేయరు 11 బాల్స్కి 19 చేశారు. సో లాస్ట్ సిచ్యువేషన్ టైంకి అయిపోయింది కదా ఓవర్లో. సో తను కూడా ఒక మంచి నాక్ పర్ఫార్మెన్స్ చేసేటాడు. 11 బాల్స్కి 19 స్కోర్ చేశారు, అది కూడా నాట్ అవుట్. ఓవరాల్గా అయితే ఇది మన ఆర్ఆర్ వచ్చేసి బ్యాటింగ్ తీరులో 20 ఓవర్స్లో 159 స్కోర్, 6 వికెట్స్ అయితే తీసుకున్నాడు. మన బౌలింగ్ లైనప్ అయితే లక్నోది బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు బ్యాటింగ్ అయినప్పుడు బౌలింగ్ గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోవాల్సిందే, ఆపోజిట్ ఉంటుంది కాబట్టి అట్లా మాట్లాడుకోవాలి. బౌలింగ్ లైనప్ చూసుకుంటే షమీ వచ్చేసి 4 ఓవర్లు వేస్తే ఒక 15 బాల్స్ డాట్ అంటే చూడండి. ఇలా షమీ వేసిన బౌలింగ్ విధానంలో 15 చెట్లు నాటాలి. ఒక డాట్కి ఒక చెట్టు నాటాలి, తెలుసా ఐపీఎల్ రూల్స్ గురించి? సో అదే ఒక చెట్టు నాటాలి. సో షమే కాదు, వాళ్ళ టీం అనేది నాడతారు, అది ఏ ప్లేస్లో నాడతారు అనేది క్లియర్ కట్గా తెలియదు. సో అలా ప్రకృతి విరుద్ధంగా, ప్రకృతికి సంబంధించింది అట్లా చెట్లు నాకాలే, హరితహారం లెక్కనే అలానే ఉంది. సో డాట్ బాల్ వచ్చేసి 15 చేశాడు, 2 వికెట్స్ తీసుకోవడం. అయినా సరే 4 ఓవర్లు ఇస్తే షమి వచ్చేసి 30 స్కోర్ ఇచ్చాడు. ఓవరాల్ చూసిన ఇన్ని 15 డాట్ బాల్ ఇచ్చినా 2 వికెట్లు తీసుకున్నా 30 స్కోర్లు అంటే చూడండి, ఇంచుమించు దగ్గరికి తీసుకొచ్చినట్టే కదా. అంటే ఒక 10 రన్స్ తక్కువ, బాల్ టు బాల్ అన్నట్టు ఒక 10 రన్స్ తక్కువ. ఓవరాల్గా అయితే ఇట్లా జరిగింది. సెమీ బౌలింగ్ ఇలా అద్భుతంగా మెచ్చుకోవచ్చు. ఆ కీపర్ క్యాచ్ కూడా భలేగా తీసుకున్నాడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్ బౌలింగ్లో 4 ఓవర్లు వేస్తే 13 డాట్ బాల్స్, 29 స్కోర్ ఇచ్చాడు, 2 వికెట్స్. తను కూడా 2 వికెట్స్ తీసుకోవాలి, స్కోర్ కూడా 29. చూసారా ఇక్కడ బాల్స్ ఫస్ట్ సెమీ 15 బాల్స్, తర్వాత మన ప్రిన్స్ వచ్చేసి 13 బాల్స్, సెమీ 30 స్కోర్ చేస్తే మన ప్రిన్స్ వచ్చేసి 29, 2 వికెట్స్ 2 వికెట్. ఇద్దరు ఒక వేలో దూసుకెళ్తారు, 1-2 డిఫరెన్స్తో. ఇంకా ప్రిన్స్ కూడా మంచి బౌలింగ్ చేస్తాడు. ఇక మొహిన్ వచ్చేసి 4 ఓవర్లు వేస్తే 11 డాట్ బాల్స్, 2 వికెట్స్ తీసుకొని 70 స్కోర్ ఇచ్చారు. మొహిన్ బౌలింగ్ని అయితే అప్రిషియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఓవరాల్గా మొహిన్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశారు. బౌలింగ్లో హ్యాండిల్ చేసిందంటే మొహిన్ తర్వాత వచ్చేసి మయాంక్ వచ్చేసి గల బౌలింగ్ పర్ఫార్మెన్స్లో అంత చూపియలే. మయాంక్కి 4 ఓవర్లు ఇచ్చారబ్బా, 4 ఓవర్లో 6 డాట్ బాల్స్, 6 డాట్ బాల్స్. ఆ 6 డాట్ బాల్ అయిపోయిన తర్వాత 4 ఓవర్లో 56 స్కోర్ ఇచ్చాడు. ఇక్కడ ఇంకా ఆర్ఆర్ బ్యాటర్స్కి స్కోర్ గ్రిప్ దొరికిందంటే, ఇంకా తక్కువ లోలో అయితే దొరికేది. నిజంగా గ్రిప్ దొరికిందంటే మొహిన్ దాంట్లో 56 స్కోర్ ఇచ్చాడు, 0 వికెట్స్, 1 వికెట్ లేదు. స్కోర్ అనేది చాలా అయిపోయింది. తర్వాత వచ్చేసి దిగ్నేష్ 4 ఓవర్లు వేస్తే 5 డాట్ బాల్స్, 26 స్కోరు. దిగ్నేష్ సెలబ్రేషన్ నితీష్ రాణాతో గొడవ పడ్డప్పటి నుంచే స్లో అయిపోయింది. అప్పటి నుంచే అంత వికెట్లు అంత ఫామ్ లేదు. సో ఈరోజు కూడా వికెట్లు అనేది 0. సో తన సెలబ్రేషన్ కూడా క్లియర్ అయిపోయింది. తన వికెట్ తీయగానే కింద పెన్ను బట్టలు రాసినట్టు కింద సంతకం పెడుతూనే ఉంటుంది దిగ్వేష్ వచ్చేసి. సో ఓవరాల్గా లక్నో బౌలింగ్ అయితే ఈరోజు ఇలా. సో మొత్తానికైతే 6 వికెట్ తీసుకున్నారు కదా. మన షమీ 2, ప్రిన్స్ 2, మొహిన్ 2, వీళ్ళైతే ఓవరాల్గా 2 మొత్తానికి 6 తీసుకున్నారు. 6 బ్యాట్ అయితే 6 వచ్చేసి వికెట్ డౌన్ అయిపోయారు. తర్వాత వచ్చేసి లక్నో బ్యాటింగ్ లైనప్. ఈరోజు లక్నోకి ఒక ఛాయిస్ దొరికింది. ఎందుకంటే 159కి 20 ఓవర్స్ వరకు స్కోర్ ఆపిన తర్వాత కూడా చేంజ్ చేసుకోలేకపోయారు. లక్నో బ్యాటింగ్ నిజంగా ఆర్ఆర్
ఫీల్డింగ్ అండ్ బౌలింగ్ అప్రిషియేట్గా నచ్చవచ్చు. అసలు ఆల్ అవుట్ చేశారంటే చూడండి బౌలింగ్ ఎట్లుంది, ఫీల్డింగ్ ఎంత స్పీడ్గా, ఎంత అగ్రెసివ్గా, ఎంత జస్ట్ ఫీల్డింగ్ మిస్ అనేది చేయకుండా ఫామ్ అప్ చూపించారు. సో వచ్చేసి మిచెల్ స్మార్ట్ ఇంకా బడోని వీళ్ళది వచ్చేసి ఓపెనర్ స్టార్ట్ చేస్తే, ఇంకా మిచెల్ స్మార్ట్ వచ్చేసి 41 బాల్స్కి 55 స్కోర్ చేశాడు. ఒక్కరే చేసింది ఇక్కడ స్కోరు. మిచెల్ స్మార్ట్ వచ్చేసి ఒక్కరే తను ఒంటరి పోరాటం చేసింది. తను వచ్చేసి బర్గర్ దాంట్లో బౌలింగ్ వేస్తే తను పరాగ్ వచ్చేసి క్యాచ్ తీసుకో, ఇదే మెయిన్. పరాగు రియల్గా ఒక క్యాచ్ లాస్ట్ మూమెంట్లో తీసుకోవడం అది ఓవరాల్గా సూపర్ అనిపించింది నాకైతే. తన క్యాచ్ తీసుకోవడం వల్ల ఇంకా మిచెల్ స్మార్ట్ స్టాండ్ పైకి పెవిలియన్ వెనక్కి వెళ్ళిపోవడం, లేకపోతే తను ఉంటే మ్యాచ్ అనేది యథావిధిగా దగ్గరకైనా గుంజుకొచ్చి వార్ వన్ సైడ్ చేసే మ్యాచ్ అది. ఓవరాల్గా మిచెల్ స్మార్ట్ని స్టాండ్ మీద పంపించడం ప్లస్ పాయింట్ అయిపోయింది ఇక్కడ. ఇంకా బడోని వచ్చేసి 0 బాల్కి 1 బాల్కి డాట్, సింగిల్ డాట్ బాల్, అది కూడా రన్ అవుట్ అయిపోయిండు. తర్వాత వచ్చేసి పంత్ వచ్చేసి తను కూడా 3 బాల్స్కి 0 స్కోరు, తను కూడా డక్అవుట్. తను వచ్చేసి బర్గర్ దాంట్లో జ్యూరెల్ క్యాచ్ తీసుకున్నాడు చూసారా. ఈరోజు అలా కాదు, లక్నో బ్యాటర్స్ అయితే ముగ్గురు. నెక్స్ట్ వచ్చేసి మార్క్రమ్స్ కూడా అర్చల్ వచ్చేసి బౌలింగ్ వేస్తే తను వచ్చేసి జ్యూరెల్ వచ్చేసి క్యాచ్ అవుట్ తీసుకున్నాడు. 6 బాల్ తీసుకుంటే 6 బాల్ ఆపర్చునిటీ వస్తే తను వచ్చేసి 0, తను కూడా డక్అవుట్. చూసారా ఓవరాల్గా లక్నోకి మైనస్ ఎక్కడే అయిపోయింది. వీళ్ళ కనుక ఫామ్ అనేది స్టార్ట్ ఉంటే, ఒక 4 డౌన్ వరకు స్టార్ట్ ఉంటే ఇంకా ఈజీగా లక్నో అనేది బ్యాటింగ్ చేసి గెలిచేది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పూరెల్ వచ్చేసి 25 బాల్స్లో 22 స్కోర్ చేశారు. పర్లేదు, బాల్ టు బాల్ అన్నట్టు కొంచెం చూసుకుంటూ ఆడారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికే ఒక 4 వికెట్లు పడ్డప్పుడు చూసుకొని ఆడాల్సిందే కదా. సో చూసుకుంటూ ఆడాడు. జడేజా బౌలింగ్లో వచ్చేసి ఫెరీరా వచ్చేసి క్యాచ్ అవుట్ తీసుకున్నాడు. తర్వాత వచ్చి హిమంత్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్గా, సపోర్ట్ ప్లేయర్గా వచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్ తను వచ్చేసి 15 బాల్స్లో 15 స్కోర్ చేశాడు. తను కూడా ఆల్మోస్ట్ బిస్ట్రోమ్ దాంట్లో వచ్చేసి బోల్డ్ అయిపోయాడు. ఓవరాల్గా ఇదే ఈరోజు ఆర్ఆర్కి ప్లస్ అయిన ఫీల్డింగ్స్ అండ్ మన బౌలర్స్ వల్లనే ఆల్మోస్ట్ వికెట్ అవుట్ అందరు వికెట్ తీసిందే. అందరికి 2-3 అట్లా ఉన్నాయి, 2 వికెట్స్ 3 వికెట్స్ అట్లా ఉన్నాయి. సో హిమైత్ అయిపోయిన తర్వాత ముక్కులు వచ్చేసి 3 బాల్స్కి 7 రన్స్, తను కూడా బోల్డ్. అది కూడా బ్రిటన్ దాంట్లో వచ్చేసి పరాగ్ వచ్చేసి క్యాచ్ తీసుకోండి. ఇలా పరాగ్ అనేది ఒక 2 క్యాచ్, పరాగ్ వచ్చేసి 3 క్యాచ్ తీసుకున్నాడు. వచ్చాగా జ్యూరెల్ కూడా 3 క్యాచెస్ తీసుకున్నాడు. అది కూడా బౌలర్స్ దాంట్లో అట్లా చేంజ్. అర్చల్ బౌలర్లో ఒకటి మన బర్గర్ బౌలర్లో ఒకటి తీసుకున్నాడు పరాగ్ వచ్చేసి. తర్వాత వచ్చేసి మన జడేజా దాంట్లో ఒకటి తీసుకున్నాడు. తర్వాత వచ్చేసి అర్చల్ దాంట్లో అర్చల్ కాదు బ్రెజిమ్స్ అనుకుంటా, ఇది కొంచెం కనబడట్లేదు. బ్రెజిమ్స్ దాంట్లో వచ్చేసి ఒకటి తీసుకున్నాడు. కనబడాడు కాదు, అందరి పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే బుర్ర హీట్ ఎక్కిపోతుంది. అందుకే అంత ప్రాక్టీస్ చేసి బట్టి మరి ఒకటి పాయింట్ నేర్చుకున్నా. కొంచెం ఏమైనా మిస్టేక్ అయితే కొంచెం ఓపిక పట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్గా నెక్స్ట్ మ్యాచ్లో అలా కొంచెం నేర్చుకుంటా పోతా. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ అప్డేట్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అర్థం చేసుకోండి. తర్వాత వచ్చేసి మొహమ్మద్ షమి అలా ఆడిన నాకు మంచిగా అనిపించింది. ఒక బౌలర్ వచ్చేసి స్టార్టింగ్లో ఒక 6 కొట్టడం అనేది నాకు విచిత్రం అనిపించింది. తను వచ్చేసి 4 బాల్లో 6 స్కోర్ చేశాడు. అది కూడా ఒక 6 కొట్టాడు. తర్వాత వికెట్ బోల్డ్ అనేది అయిపోయింది. వికెట్ బోల్డ్ వచ్చేసి బ్రేవిస్ దాంట్లో వచ్చేసి వికెట్ బోల్డ్ షమి. తర్వాత మహేంక్ వచ్చేసి 5 బాల్స్ 5 స్కోర్ చేశాడు. అర్చల్ దాంట్లో వచ్చేసి జ్యూరెల్ వచ్చేసి క్యాచ్ అవుట్ తీసుకున్నాడు. ఈరోజు చూసారా మన పరాగ్ వచ్చి 3 క్యాచెస్, జ్యూరెల్ వచ్చేసి 3 క్యాచెస్ తీసుకున్నాడు. తర్వాత దిగ్నేష్ వచ్చేసి ఇంకా లాస్ట్ మూమెంట్లో ఏం చేస్తాడు, 2 బాల్స్కి 2 కొట్టాడు. ఇంకా నాట్ రన్అట్ వచ్చేసి మొహింగ్ కూడా ఇంకా లాస్ట్కి మొహింగ్ కూడా 3 బాల్స్ ఆడితే తను కూడా డక్అవుట్. తను కూడా ఎవడు అర్చల్ దాంట్లో వచ్చేసి డక్అవుట్ అయిపోయాడు. ఓవరాల్గా లక్నో బ్యాటింగ్ లైనప్ అయితే ఇది. తర్వాత మన ఆర్ఆర్ బ్యాటింగ్ బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ బౌలింగ్ అదే కదా, స్కోరు డాట్ బాల్స్ ఎంత ఇచ్చారో చూద్దాం. అర్చల్ 4 ఓవర్లు వేస్తే 17 డాట్ బాల్స్ 20 రన్ ఇచ్చాడు. నిజంగా ఇక్కడే కదా ప్లస్ అయిపోయింది. 3 వికెట్లు తీసుకుంటాను. అర్చల్ అంటే ఎవరు తెలుసా, బ్లాక్గా ఉండి ఇంత గోల్డెన్ చైన్ వేసుకుంటారు చూసినవా, తనే అర్చల్. ఈరోజు తన మ్యాక్సిమం తన బౌలింగ్లో తన హైయెస్ట్ స్పీడ్ 150, 155 అలా 140 అంత స్పీడ్ పడుతుంది బౌలర్. ఫాస్ట్ బౌలర్ కాబట్టి వేరియేషన్లతో బౌన్సర్లు కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. తన బౌలింగ్లో స్కిల్స్ ఉన్నాయి, తనకు తెలిసి ఎలా వేయాలో. అందుకే ఈరోజు 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత వచ్చి బర్గర్ వచ్చేసి 4 ఓవర్లు వేస్తే 15 డాట్ బాల్స్ 27 స్కోర్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీసుకున్నాడు తను. తర్వాత వచ్చేసి బ్రెజిస్ వచ్చేసి 3 ఓవర్లు వేస్తే 7 డాట్ బాల్స్
18 స్కోర్ ఇచ్చాడు. తను కూడా ఒక 2 వికెట్స్ ఇస్తాడు. ఓవరాల్గా నిజంగా వీళ్ళ బౌలింగ్ని ఇవాళ అయితే మెచ్చుకోవచ్చు. ఇదే బౌలింగ్ కంటిన్యూగా ప్రతి మ్యాచ్లో ఉంటే మాత్రం ఫామ్ అనేది వేరేలా ఉంటుంది. ఎందుకంటే లీడర్ బోర్డ్లో స్కోర్ టాప్లో వెళ్ళాల్సింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే లీడర్ బోర్డ్లో సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఈరోజు గెలిచిన అది కూడా 40 స్కోర్ మార్జిన్తో ఆర్ఆర్ గెలిచింది ఈరోజు మన ఎల్ఐజీ పైన. తర్వాత జడేజా 4 ఓవర్లు ఎత్తే 9 డాట్ బాల్స్, 29 స్కోరు, 1 వికెట్. ఓవరాల్ చెప్పా కదా, వికెట్ ఎవరు తీసుకున్నారు? పరాగ్ వచ్చేసి వికెట్ తీసుకున్నారు. తర్వాత బ్రెస్ట్ టీమ్ వచ్చేసి 3 ఓవర్లు ఇస్తే 6 డాట్ బాల్స్, 23 స్కోరు, 1 వికెట్. ఓవరాల్గా ఎల్ఐసి మొత్తానికి ఆల్అవుట్ చేసి పడేశారు. అది కూడా ఎంత 119 స్కోర్కి ఆల్అవుట్ చేసుకున్నారు. 18 ఓవర్లు అంటే మొత్తానికి డెక్అవుట్ మొత్తానికి స్పీడ్ మొత్తం తీసి పడేశారు. సో ఈరోజు మొత్తంలో ఎల్ఐసి అండ్ ఆర్ఆర్ ఆడిన మ్యాచ్లో ఆర్ఆర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, ఫీల్డింగ్ చేసింది. అలాగే బ్యాటర్ లైనప్ అనేది తగ్గిపోయింది, బౌలింగ్ కూడా మెచ్చుకోవచ్చు. ఆపర్చునిటీ వచ్చిన దానికి ఎల్ఐసి అయితే యూజ్ చేసుకోలే. సో ముందే మెయిన్ బ్యాటర్స్ అన్నారు డక్అవుట్ అయిపోవడం, వరుసగా 4 అయిపోయాడు. అంటే 3 వికెట్లు పడ్డాయి, తర్వాత లాస్ట్ కూడా 1 వికెట్ పడి అవుట్ అయిపోవడం. సో స్కోర్ లేకుండా డిప్ అవ్వడం వల్ల 119కి మన ఎల్ఐసి ఓడిపోయింది. దానివల్ల అయితే కొంచెం బ్యాక్ అనేది జరిగిపోయింది. సో ఓవరాల్గా ఈ ఐపీఎల్ అప్డేట్ మీకు నచ్చింది అనుకుంటా కదా. రేపు పాకిస్తాన్కి అండ్ ఇండియాకి మ్యాచ్ జరిగినట్టు రేపు ఎంఐ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరగబోతుంది. అది ఎలా మారబోతుంది, ఎలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎలా చేంజింగ్ అనేది క్లియర్ కనుక రేపటి వీడియోలో తెలుసుకుందాం. సో ఇంతవరకు ప్రతి ఒక్కరు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.